ఒక ప్రశస్తమైన విషయం ఏంటంటే, నీతిగా ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో, నీతిమంతులుగా దేవుని చేత ఎవరు తీర్చబడ్డారో వారి తలల మీదకి ఆశీర్వాదాలు వస్తాయట. అప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు నీతిమంతుడని ఒక వాక్యం ఉంది. దావీదు, నేను అపకారం చేసిన నువ్వు నాకు ఉపకారం చేశావు, నువ్వు నీతిమంతుడు అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా యథార్థంగా దేవుని కొరకు మనం నిలబడితే మనకు ఆశీర్వాదాలు వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఈ రోజున మన పరిస్థితి దీనాతిహీనంగా ఉండొచ్చు, అప్పులు సమస్యల్లో ఉండొచ్చు, ఆర్థికమైన పరిస్థితులు ఉండొచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుని చేత నువ్వు నీతిమంతుడుగా లేకపోతే నీతిమంతురాలుగా ఎంచబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మీదకి ఎవరైనా ఒకవేళ కుట్రలు చేయొచ్చు, లేకపోతే నిన్ను పతనం చేయాలని చూడొచ్చు, లేకపోతే ఎవరైనా నిన్ను మానసికంగా శారీరకంగా కృంగదీయొచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది, మనుషుడు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థము, భూమి కింద పడుతున్న మనిషి ప్రయాసము వ్యర్థము అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ద్వారం తెరిస్తే దాన్ని మూసే శక్తి ఎవరికి లేదు అంటాడు. నేను మూసిన ద్వారము తెరిసే శక్తి ఎవరికి లేదు అంటున్నాడు. అంటే ఆయన ఎవరినైతే ఆశీర్వదించాలనుకుంటాడో ఎవరు కూడా వాళ్ళ ఆశీర్వాదాలను ఆపడానికి వీల్లేదు. ఎవరైతే నష్టం చేయాలనుకుంటాడో వాళ్ళు దీవించబడటానికి ఆయన అంగీకరించడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని నమ్ముకున్న నీవు, దేవుని కోసం బతుకుతున్న నీవు, దేవుని విషయంలో నమ్మకంగా ఉంటున్న నీవు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు నిన్ను ఎంచుకున్నారు అంటే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. దేవుడి చేత ప్రత్యేకించబడిన వ్యక్తివిగా ఉన్నావు. అయితే ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన నీ తల మీదకి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. నీ తలలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను ఆయన తీసివేస్తాడు. నీ పక్షంగా ఆయన అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. ఎప్పుడు అంటే దేవుని హస్తము నీ మీద పెట్టినప్పుడు నువ్వు కదలకుండా ఉండాలి. కొన్ని రోజులు మనం ఉపవాస ప్రార్థన చేస్తాము, ఒకరోజు ఉండలేకపోతాం. కొన్ని వారాలు మన మందిరానికి వస్తాము, ఒక వారం మిస్ అయిపోతాం. కొన్నిసార్లు మనం మంచి పనులు చేస్తాము, కొన్నిసార్లు చెడ్డ పని కూడా చేస్తాం. కొన్నిసార్లు మనం చాలా ఓపికతో ఉంటాం, కొన్నిసార్లు ఒక్క నిమిషంలో ఓపికను పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు అందరితో సమాధానంగా మాట్లాడతాం, ఏ ఒక్కరి వ్యక్తితో కూడా మనం అసమాధానంగా మాట్లాడతాం. అంటే మన జీవితంలో మనకి ఒకే ఒక్క నిమిషం, ఒకే ఒక్క సెకండ్, ఒకే ఒక్క గడియ మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది. పడుతున్న ప్రయాసము అర్థం కాదు. రైతు కష్టపడి పొలాన్ని దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు, పంట పండిస్తాడు. పండినప్పుడు పంట విస్తారమైన పంటను చూసి సంతోషపడతాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా కొన్నిసార్లు కృంగిపోవచ్చు, నలిగిపోవచ్చు, నీ కళ్ళ ముందు అంతా శూన్యంగా కనిపించవచ్చు. కానీ దేవుడు అంటాడు, శూన్యమును కూడా నేను వేలాడదీయగలిగే శక్తి కలిగిన దేవుడను. నా పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ తల మీదకి దేవుని ఆశీర్వాదం రాబోతుంది. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కుటుంబాల్లో శాంతి సమాధానాలతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. నీకు ఎటువంటి నష్టం జరిగిందో, ఎటువంటి కష్టం జరిగిందో, ఎటువంటి ఇబ్బంది కలిగిందో, ఒకవేళ నువ్వు ఇప్పుడే కష్టాల్లో ఉన్నావో, దేవుడు నిశ్చయంగా నీకున్న ప్రతి సమస్యని తొలగించబోతున్నాడు. నీ తలల మీదకి ఆశీర్వాదం, నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం, నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం, నీ సమస్త విషయంలో ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. ఆయన అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. నా హస్తము నీ మీద ఉంది, కదలకుండా నా హస్తము నీ శిరస్సు మీద నువ్వు ఉంచుకున్నట్లయితే నేను